ఇంతవరకు చక్కని ఆరాధన మనం జరిగించుకోగలిగాం. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్య ఆత్మ రూపేణ సంచరించి మనం చేసే ప్రార్థనలు, మన యొక్క స్తుతి ఆరాధనను స్వీకరించి, నేను నమ్ముతూ ఉన్నాను, మన యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ ఆరాధన ఎప్పటికీ అన్నిటికీ దేవుడికి మహిమకరంగా జరుగుతున్నటువంటి ఆరాధనలలో ఒక ఆరాధన. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? దేవుడు మన ఆరాధనను ఇష్టపడుతున్నాడు. మన యొక్క క్రమాన్ని కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనకు ఇవ్వవలసిన ప్రతి వాగ్దానం యొక్క ఫలాన్ని దేవుడు ఆయా కాలాలలో, ఆయా సమయాలలో మనకు, మన కుటుంబాలకు అందిస్తున్న త్రియేక దేవునికి మనందరి తరపున కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మన వాక్యం మీద మనసు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మరి సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి అటెండ్ అవ్వాలని పొరపేట మనం చేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మీ హృదయాలు తెరవాలని పొరపేట మనం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ లోక సంబంధమైన హృదయాన్ని లాక్ చేసేయండి. దయచేసి ఈ లోక సంబంధమైన ఆలోచనల్ని ఒకసారి మీరు సెట్ ఆఫ్ చేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అంతా కూడా మీరు ఆత్మ నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో మీరు ఉండగలిగితే మీరు నిజంగానే ఇందాక ప్రార్థన చేసుకున్నట్లుగా వెలిగించబడతారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నిజంగానే వెలిగించబడతారు. మనం వెలిగింపబడుతూ వెళ్ళాలి. ఆరిపోయి వచ్చిన మనము పాట రాసినట్లుగా, నా దీపమును వెలిగించువాడు నీవే అన్నట్లుగా వాక్యము ద్వారానే మనం వెలిగించబడాలి. వాక్యమే మనం వెలిగిస్తుంది. కాబట్టి వాక్యము మన పాదములకు దీపము, అది త్రోవలకు వెలుగై ఉన్నది అన్న వాగ్దానం ఇప్పటికీ కూడా నమ్మదగినటువంటి వాగ్దానం. దేవుడు అది మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము వెలిగించబడాలి, అనేకులను వెలుగు వైపు నడిపించాలి. అట్టి కృపలో ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయాలను సిద్ధపరచుకోండి. నిర్గమకాండము 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదువుకుందాం. మీరు అటు ఇటు చూడకండి, అటు ఇటు తిరగకండి. మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడికి బాగా ఇష్టమైనది ఏమిటంటే క్రమశిక్షణ. ఎవరైతే డిసిప్లైన్ గా ఉంటారో దేవుని సన్నిధిలో, వారంటే దేవుని పేరుకి చెప్తూ ఉన్నాను, చాలా ఇష్టం. ఎవరైతే క్రమం లేకుండా ఉంటారో వారు అక్రమములు, అంటే అక్రమకారులు, అక్రమం చేయవారట. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, మీరు దేవుని మందిరానికి వచ్చినా కూడా అక్రమం చేయవారులారా మీరే పూరించండి. అంతే, మీరే పూరించండి. అక్రమం చేయవారులారా ఆ మాట వస్తుంది. కాబట్టి దేవుడు ఆ స్వరం మనకు వినిపించకుండా ఉండాలి అంటే మనం దేవుడి సన్నిధిలో క్రమంగా కూర్చోవాలి, పద్ధతిగా ఉండాలి. అయితే నిర్గమకాండము 3వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మీ మనసులో మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. పదిహేనవ వచనాన్ని మూలవాక్యాన్ని ఎవరైనా చదివించండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనే, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నా యొక్క అంశం ఏమిటి అనగా, దేవుని యొక్క జ్ఞాపకార్థక నామం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మోషేతో దేవుడు తన యొక్క నామాన్ని బహిర్గతం చేశాడు, తెలియపరిచాడు. ఏంటి ఆయన యొక్క మరి జ్ఞాపకార్థక నామము? అది కూడా నిరంతరము ఉండే నామము. మూడవదిగా ఆ యొక్క నామం ఏదైతే ఉందో అది వాక్యం సెలవిస్తుంది కదా, చివరి వాక్య భాగములో తరతరాలకు కూడా జ్ఞాపకార్థమైనటువంటి నామమును దేవుడు మోషేకు తెలియపరిచాడు. ఆ యొక్క నామమును మనము ఇక్కడ 13వ వచనంలో చూడగలము. నేను ఆ 14వ వచనం అనుకుంటా, ఒకసారి చదివితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పారు. జనరల్ గా ఇది
ఆయన పేరు అని మీరు అనుకుంటారు. అయాం హూ అయాం అనేది టైటిల్ కాదండి, అది దేవుని యొక్క నామం కాదు. మీరు ఎవరైతే ఉన్నారో అని అంటున్నారో అతనే నేను అనే ఐడెంటిటీని దేవుడు మోషేకు తెలియపరుస్తూ, నా నామము ఏ నామము అనగా అబ్రహాము దేవుడు అని, ఇస్సాకు దేవుడు అని, యాకోబు దేవుడు అని నా నామము, అది నా నామము. ఆ నామము నిరంతరం ఉండేది. రెండోది తరతరాలకు జ్ఞాపక నామము అని, జ్ఞాపకార్థక నామం అని దేవుడు మోషేకు తెలియపరిచాడు. కీర్తన గ్రంథం 30వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడింది, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఏమిటి ఆయన యొక్క జ్ఞాపకార్థ నామము అంటే మోషేకు దేవుడు బయలుపరిచాడు, మోషేకు తెలియపరిచాడు. ఏంటి ఆ జ్ఞాపకార్థ నామము అనగా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అయినటువంటి యెహోవా. ఆయన పేరు యెహోవా. యెహోవా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనగా స్వయంభవుడు అని అర్థమండి. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అనే మాట కనిపిస్తుంది. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా అనేటువంటి మాట కనిపిస్తుంది. అప్పటి వరకు యెహోవా అనే పేరు ఉండదు. 1వ అధ్యాయం అంతా కూడా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట ఉంటుంది. దేవుడు అనే మాటకు అర్థం ఏమిటి అనగా, జాగ్రత్తగా వినండి, దేవుడు అనే మాటకు అర్థం ఏమిటి అనగా తన గుణాలలో సంపూర్ణుడై ఉండాలి, గుణగణాలలో కంప్లీట్ గా సంపూర్ణుడై ఉండాలి. ఆయన ప్రేమ సంపూర్ణంగా ఉండాలి, ఆయన దయ సంపూర్ణంగా ఉండాలి, ఆయన కాపుదల సంపూర్ణంగా ఉండాలి, ఆయన త్యాగం సంపూర్ణంగా ఉండాలి, ఆయన క్షమాగుణం సంపూర్ణంగా ఉండాలి. ఆయన యొక్క గుణగణాలలో సంపూర్ణుడుగా ఉన్నవాడే దేవుడండి. ఆయనలో ఒక్క మచ్చ కూడా కనిపించకూడదండి. ఆయన అబద్ధికుడు అయి ఉండకూడదండి, ఆయన అసత్యుడు అయి ఉండకూడదండి, మోసగాడు అయి ఉండకూడదండి, దొంగతనం చేసేవాడుగా ఉండకూడదండి. దేవుడు అనేవాడు నిత్యము కూడా పరిశుద్ధుడుగానే ఉండాలి. బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడేనండి, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక దేవుడు, నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏదైనా దోషం ఉందా అని కనిపెట్టడానికి చూస్తూ ఉంటే పిలాతుకి ఈ నీతిమంతునిలో ఏ లోపము లేదని ఒక అన్యుడైనటువంటి రోమా చక్రవర్తి పిలాతు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకనగా మనం ఆరాధిస్తున్న దేవుడు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కృప కలిగిన వాడు, క్షమించువాడు, నమ్మదగిన వాడు. ఏ టైటిల్ మీరు పెట్టండి ఆయనకి, ఆయన సంపూర్ణుడే, పరిపూర్ణుడైనటువంటి దేవుడు. నేను పరిపూర్ణుడై ఉన్నాను కనుక మీరు పరిపూర్ణులై ఉండుడి. దేవుడు ఏమై ఉన్నాడో అదే మనం అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమామయుడు. కాబట్టి మీరు కూడా నీ పొరుగు వారిని ప్రేమించండి, మీరు కూడా ప్రేమను కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండుడి. మీరు ఏ లోపం ఉండడానికి వీల్లేదు. ఒక విషయం చెప్తాను వినండి, మనము ఆలయానికి ఎందుకు వస్తున్నాం, దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం, సంఘంగా ఎందుకు కార్పొరేట్ గా మనము సమకూర్చబడుతున్నాము అంటే పరిపూర్ణులు అవ్వడానికండి. ప్రతి వారము కూడా మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా కడగబడాలి. నమ్మిన వారు ఆమె చెప్తారా? ప్రతి ఆదివారం కూడా మనలో ఉన్న దోషాలు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏమవ్వాలి? కడగబడాలి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళారనుకోండి, ఇంకా మీరు పరిపూర్ణులుగా కాలేదు అని అర్థమండి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ భూమి మీద పరిపూర్ణులైన వారు దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉన్నటువంటి సంఘం అండి. సంఘం ఎప్పుడూ కూడా పరిపూర్ణత వైపే అడుగులు వేయాలి. లోపాలుంటే సవరించుకోవాలి, దోషాలుంటే కొట్టివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కలంకమైనను మచ్చైనను లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడాలి. పాపములను ఒప్పుకోవాలి, గద్దింపుకు లోబడాలి. వాక్యం సెలవిస్తుంది కదా, ఏమంటున్నాడు అనగా ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన ప్రేమించు వారిని గద్దించును అండి.
గద్దిస్తున్నాడు అంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అని అర్థం. ద్వేషం చూపిస్తున్నాడని కాదు. మనమంటే ఏదో పగ కాదు, మనమంటే ఏదో ద్వేషం అని కాదు, మన నాశనం చేయడానికి కాదు, మనం బాగు చేయడానికి. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వైపు మనసు పెట్టడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవుని యొక్క జ్ఞాపకార్థ నామం అని పాత నిబంధనలో నిర్గమాకాండములో 3-3 వ్యక్తుల ద్వారా దేవుడు తన యొక్క నామాన్ని నిరంతరము కూడా ఇది నా యొక్క జ్ఞాపకార్థక నామము అని బయలుపరుచుకున్నాడు. మోషేకి ఈ పేరు దేవుడు బయలుపరిచాడు. ఈ పేరు దేవుడు ఆ యొక్క మోషేకి నిరంతర జ్ఞాపకార్థక నామంగా బయలుపరచబడింది. మూడవది, మీరు నమ్ముతారో లేదో, ఈ యొక్క అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని 3 వ్యక్తుల ద్వారా దేవుడు తన యొక్క త్రిత్వ నామాన్ని బయలుపరిచాడు. ఈ రోజున నా యొక్క అంశం కూడా అదే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనము ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటా దేవుని స్తుతిస్తాము. ప్రారంభ ప్రార్థనలో ఖచ్చితంగా త్రియేక నామము గురించి ప్రార్థన చేయాలండి. ప్రారంభ పాట త్రియేక దేవుని గణపరచాలి. పితృ, పుత్ర, శుద్ధాత్మ త్రియేక నామము. నించొని పాడే పాట త్రియేక నామమే ఉండాలి. మీరు గమనించారో లేదో, త్రిత్వ నామము లేకుండా మొదటి పాట ముగించబడకూడదు. రెండవ పాట కూర్చొని పాడే పాట యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిందైనా ఉండాలి, లేకపోతే త్రిత్వంలో ఏ ఒక్కరికి సంబంధించిందైనా ఉండాలి. కానీ కూర్చొని పాడే పాట త్రిత్వనామమును హైలైట్ చేయాలి. తండ్రి, కుమార, శుద్ధాత్మ అనేటువంటి త్రియేక దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే పితృపుత్ర శుద్ధాత్మ అనేటువంటి పాట ప్రారంభ స్తుతి కీర్తనగా పాడతాం. అలాగే నించొని పాడే పాట కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక అనేటువంటి మాట వచ్చే పాటని మనం తరచుగా పాడుతూ ఉంటాం. అది మ్యాండేటరీ. ఖచ్చితంగా మనం త్రియేక దేవుణ్ణి ఆరాధించాలి. మనం ప్రార్థనలో కూడా, ప్రారంభ ప్రార్థనలో కూడా త్రిత్వ దేవుని యొక్క సందేశం ఉండాలండి. మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? తండ్రిని ఆరాధించడానికి వచ్చాం. క్లారిటీ ఇస్తున్నాం. ఎవరి ద్వారా ఆరాధించడానికి వస్తున్నాం? కుమారుని ద్వారా ఆరాధించడానికి వస్తున్నాం. ఎవరి ప్రేరేపణ ద్వారా ఆరాధించడానికి వచ్చాం? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ త్రిత్వం కనిపిస్తుందా లేదా అండి? త్రిత్వము మీరి మనం ఏమి కూడా చేయలేమండి. మన దేవుడు త్రియేక దేవుడు. అందుకే ఆయన నామంలో కూడా త్రిత్వాన్ని పెట్టాడు. నేను అబ్రహాము దేవుడను, రెండవది ఇస్సాకు దేవుడను, మూడవది యాకోబు దేవుడను. ఈ మాట మోషేకి మాత్రమే బయలుపరచబడలేదండి. మోషేకి దేవుడు 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలోనే బయలుపరచబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా మళ్ళా రిపీట్ గా అదే పేరు రాయడం జరిగింది. నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఈ పేరే కనిపిస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. యేసుక్రీస్తు ప్రభువారి బోధనలో కూడా ఈ త్రియేక నామం ఉంది. అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభువారి బోధన ఉంది. ఎప్పుడు ఉంది అనగా ఆయన చివరి పునరుత్థానము ఉందా అని సద్దుకైలు ప్రశ్నిస్తూ ఉంటే, బైబిల్లో యూదులు అనేవారు ఉన్నారు. యూదులలో కొన్ని తెగలు ఉంటాయి. అందులో ఒకటి సద్దుకైలు, రెండోది పరిసయ్యులు, మూడోది హేరోదీయులు, నాలుగోది జిలెత్తులు. ఇలా చాలా తెగలు ఉంటాయి అన్నమాట. అంటే జనరల్ గా చెప్తున్నాను. బీసీ కులం ఉందనుకోండి, చాలా సబ్ క్యాస్టెస్ ఉంటాయా లేవా అండి? ఎస్సీ కులం ఉందనుకోండి, చాలా సబ్ క్యాస్టెస్ ఉంటాయా లేదండి? ఎస్టీ కులం ఉందనుకోండి, చాలా సబ్ క్యాస్టెస్ ఉంటాయా లేదండి? యూదులు అనేది ఒక జాతి అయితే సబ్ జాతులు అంటే ఆ యొక్క ఏమంటారు ట్రైబ్స్ చాలా ఉన్నాయండి. చాలా ట్రైబ్స్ ఉంటాయి. అందులో పరిసయ్యులు, సద్దుకైలు, హేరోదీయులు, తర్వాత జిలేతులు, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చింది అనగా మనకి పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో 400 సంవత్సరాల సైనిక్ పీరియడ్ ఉంటుంది కదండి. అక్కడ మక్కాబీలు అనేటువంటి వారు పరిపాలన చేస్తారు. ఆ యొక్క మక్కాబీల చరిత్ర మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటుందన్నమాట. ఆ యొక్క చరిత్ర ప్రకారము అందులో ఒక దుష్ట రాజు ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతాడు. ఆ యూదులందరూ కూడా ఐక్యంగా ఉంటూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు అనగా బ్రిటిష్ పాలనలాగే ఏమిటనగా విడదీసి పాలన చేయాలి. యూదులందరూ ఒకటే ఉంటే గనక మన రాజ్యానికే ప్రమాదం అని చెప్పి ఆ దుష్ట రాజు ఏం చేస్తాడు అనగా అతడు కూడా ఒక యూదుడే, అతడు కూడా ఒక ఇజ్రాయేలీయుడే, అతడు కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాడే.
కానీ అతని దుష్టాలోచన ఏం చేసింది అనగా యూదులను విభాగించేటట్టుగా చేసింది. భేదాభిప్రాయాలు వారిలో వారికి పుట్టించినట్లుగా చేసింది. వారిని విడదీసి వీళ్ళు పప్పం గడుపుకోవడానికి ప్రయత్నం చేశారన్నమాట. ఇప్పుడు పరిసయ్యులు ఏం నమ్ముతారు? పునరుత్థానం ఉందని నమ్ముతారు. అపోస్తలుడు పౌలు కూడా పరిసయ్యుడు అన్నమాట. కాబట్టి పునరుత్థానం ఉంది అని నమ్మేవారు పరిసయ్యులు. పునరుత్థానం లేదు, చనిపోయిన వారు లేవరు అని నమ్మేవారు ఎవరు? సద్దుకాయులు. ఇప్పుడు ఈ సద్దుకాయులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ పునరుత్థానం గురించి యేసు ప్రభువారు చెబుతూ ఉంటే సందేహపడుతూ యేసు ప్రభువారిని నిందిస్తూ ఉంటారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ త్రియేక నామములు అంటే జాగ్రత్తగా వినాలి. ఒకడే దేవుని కలిగి ఉన్న ముగ్గురు అండి, 3 తరాలు వాళ్ళు. 3 తరాలు, ఒకటి అబ్రహాము తరము, రెండవది ఇస్సాకు తరము, మూడవది యాకోబు తరము. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాక్యం మీకు అర్థమైతే నిజంగా వాక్యం అర్థమైన వాడు వెలిగించబడినట్టేనండి. వాక్యము వెళ్ళడం తోడని వెలుగు కలిగేను. మీకు వాక్యము ప్రకటించబడుతుంది. మీరు తీసుకుంటే గనక ఆరిపోయిన మీ దీపాలు వెలిగించబడతాయి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 31, 32, 33 వచనాలు, అంటే 31, 32 కలిపి ఉంటాయి కాబట్టి చదవాల్సిన పరిస్థితి ఉంది. 31, 32, 33 వచనాలు. Turn your Bibles, look into the gospel according to St. Matthew chapter 22 verse 31, 32, 33. దానిని మీరు చూడండి. Try to read loudly. ఎవరైనా కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మృతుల పునరుత్థానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఇది ఎక్కడ రాయబడింది? నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. ఓకే, అంత మాత్రమే కాదండి. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం ప్రకారం జ్ఞాపకార్థ నామము ఏమి చెనగా మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్యాట్రిక్ అంటారు. అంటే ఏంటి? 4 fathers ఆఫ్ ఇజ్రాయెల్. ఆ 4 fathers నలుగురు తండ్రులని కాదు, 4 fathers ఆఫ్ ఇజ్రాయెల్స్ అంటే ఇజ్రాయేలు యొక్క పితరులు అని అర్థం. ఇజ్రాయేలు యొక్క మూల పితరులు ఎవరనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారి సత్యమనులు కూడా ఇజ్రాయేలీయులు గౌరవిస్తారు. శ్రేయ సమాజంలో చెప్పాను, వారికి ఆత్మీయ తండ్రులే కాదు ఆత్మీయ తల్లులు కూడా ఉన్నారు. అబ్రహాము భార్య శారాను వారు గౌరవిస్తారు, ఆగర్ని గౌరవించారు, కెతురాను గౌరవించారు. రెండవది ఇస్సాకు భార్య రిబికాను గౌరవిస్తారు. యాకోబు భార్య ఆ ఇద్దరిని గౌరవిస్తారు. రాహేలు అలాగే లేయాలు కూడా. వారికి దాసీలు ఉన్నారు కదా, జెనిఫర్, వీళ్ళందరూ కూడా వాళ్ళని గౌరవించారు. వారి దాసీ జనమే. వీరికి కూడా ఆత్మీయ తండ్రులు ఉన్నారు, ఇజ్రాయేలీయులకు ఆత్మీయ తల్లులు కూడా ఉన్నారు. దేవుడు ఆ ఆత్మీయ తండ్రుల ద్వారా తన త్రియేక నామాన్ని హెచ్చించాడండి, మోషేకు బయటపరిచాడండి. నేను ఉన్నవాడను అనువాడను, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కదా. మీరు ఎవరు కూడా నాస్తికులు కాదు కదా. నాస్తికులైతే దేవుడు లేడు అని అంటారు, కానీ మీరు దేవుడు ఉన్నారు అని అంటూ ఉన్నారు. ఏదో దేవుడిని ఆరాధిస్తున్నారు. హిందువులు కూడా అండి దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుడు అనుకుని ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడని కాన్సెప్ట్ వారి బుర్రలో ఉందండి. మోషేకి కూడా కాన్సెప్ట్ ఉంది, దేవుడు ఉన్నాడని. ఐగుప్తులకు కూడా కాన్సెప్ట్ ఉంది, దేవుడు ఉన్నాడని. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు కూడా కాన్సెప్ట్ ఉంది. ఏంటది? దేవుడు ఉన్నాడు అని. కానీ ఉన్నాడు అని వాడు ఎవడు అనేది ఐగుప్తీయులకు తెలియదు, నేటి ఐదవ సహోదరులకు తెలియదు. తర్వాత ఉన్నవాడు అన్న దేవుడు ఎవడో ఆనాటి ఇశ్రాయేలీయులకు కూడా తెలియదు. అందుకనే మోషేకు దేవుడు బయలుపరుస్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఏమై ఉన్నాను అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనయ్యా అని చెప్పి. మీరు నమ్ముతారా లేదో, ఆత్మ నడిపింపులో ఉంటే కనుక ముగ్గురు 3 తరాలను ఆయన జ్ఞాపకం చేస్తూ తన యొక్క త్రిత్వ నామాన్ని బహిర్గతం చేశాడండి. త్రిత్వ నామం ఏంటి మనకి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అండి. అబ్రహాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? కుమారుడైన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం ప్రకారము దేవుడు తండ్రైన దేవుడు అబ్రహాముని పరిశోధించడానికి పర్వతం వైపు నడిపించినప్పుడు ఆ పర్వతం మీద ఇస్సాకు బలి పశువుగా అర్పింపబడాలి. అక్కడ మనం ఏం తీసుకుంటాం? ఇంటర్ప్రిటేషన్
ఇంటర్ప్రిటేషన్ గా మనం ఏం తీసుకుంటామండి? ఏం తీసుకుంటాం? తండ్రి అయిన వాడు అబ్రహాము స్థానంలో ఉన్నాడు, కుమారుడైన యేసు ఇస్సాకు స్థానంలో ఉన్నాడు అని మనం తీసుకుంటామా లేదా? ఇస్సాకుకు బదులుగా ఏమని చెప్తున్నాం? ఒక గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకుని పోవాడుగా మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటామా లేదండి? కానీ వాక్యానికి విరుద్ధమైతే కాదు, సత్యమే, సరైనటువంటి వ్యాఖ్యానమే. అలాగే దేవుడు ఎందుకు అబ్రహాము దేవుడిని వెరీ క్లియర్ గా ఆదాముకి ఇతడు దేవుడు కాదా అండి? నోవాకి ఇతడు దేవుడు కాదా అండి? ఇంకెవరున్నారు? హేబేలు దేవుడు కాదా అండి? ఎందుకు ఎస్పెషల్లీ అబ్రహాముకే దేవుడును, ఇస్సాకుకే దేవుడును, యాకోబుకే దేవుడు అన్నాడు అంటే అక్కడ మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క వాక్య భాగాన్ని డీకోడ్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి. అది ఎప్పుడైతే డీకోడ్ ఓపెన్ అయిపోతుందో ఒక అద్భుతమైన సత్యాన్ని సంఘం తెలుసుకుంటుందండి. అది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పునరుత్థానం గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? మీరు చదవలేదా అంటూ కంటిన్యూ చేయండి అమ్మా. ఏమని రాయబడింది? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఆ జనులను విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇప్పుడు ఆయన సజీవులకు దేవుడు అని చెప్పడానికి అబ్రహాం ఎందుకు అవసరం వచ్చాడండి? ఇస్సాకు ఎందుకు అవసరం వచ్చాడండి? యాకోబు ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? వీళ్ళెవరండి? అబ్రహాం ఏమైనా మామూలుగా మాట్లాడితే నీతిమంతుడా? ఇస్సాకు ఏమైనా మనలాంటి మనిషేగా? యాకోబు ఏమైనా నీతిమంతుడా, పరిశుద్ధుడా? అతడు మోసగాడే కదా, అతడు కూడా చాలా తప్పులు చేసిన వాడే కదా, తన జీవితంలో కూడా లోపాలు ఉన్నాయి కదా. మరి వీరిని యేసు ప్రభువారు తీసుకొని దేవుడు సజీవులకు దేవుడు అని చెప్పి అబ్రహాం సజీవుడని, ఇస్సాకు సజీవుడని, యాకోబు సజీవుడని హైలైట్ చేయడంలో యేసు ప్రభువారి యొక్క అంతరార్థం ఏమిటి అంటే జాగ్రత్తగా వినాలి. మీరు కేవలం అబ్రహాంను చూడడానికి వీల్లేదు, కేవలం మీరు ఇస్సాకును చూడడానికి వీల్లేదు, మీరు యాకోబు అనే పేరున్న వ్యక్తిని చూడడానికి వీల్లేదు. మీరు చూడాల్సింది అబ్రహాం దేవుడిని చూడాలి, ఇస్సాకు దేవుడిని చూడాలి, యాకోబు దేవుడిని చూడాలి. సంగమా వినండి, నిన్నుగా ఎవరైనా చూస్తే నువ్వు పాపివే, నీలో ఉన్న దేవుడిని చూస్తే నువ్వు పరిశుద్ధుడవే. నిన్నుగా పట్టించుకుంటే నువ్వు పనికి మారిన వాడవే, నీలో ఉన్న దేవుడిని చూడగలిగితే నువ్వు గొప్పవాడవే. ఇక్కడ అబ్రహాము పనికి మారినవాడే. అది యూదులు వింటే పడతారేమో నన్ను, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఇబ్రాహీం అంటారు, చాలా ఇష్టం అబ్రహాం అంటే. ఇస్సాకు అంటే పేకలు పోసేసుకుంటారు, యాకోబు అంటే అస్సలు అతన్ని ఏ మాట అన్నా కూడా వాళ్ళు సహించరు అన్నమాట. కానీ బైబిల్లో జాగ్రత్తగా వినాలి, వీరు కాదు మనకి ముఖ్యం, వీరిని నడిపించిన దేవుడు ముఖ్యం. వీరు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కాబట్టి ఆటోమేటిక్ గా వీరు కూడా సజీవులై ఉంటారండి. వీరు సజీవులని దేవుడు సజీవుడని కాదు, వీరు కలిగి ఉన్న దేవుడు సజీవుడు. కాబట్టి ఓ ఇశ్రాయేలులారా, మీకు 4 ఫాదర్స్ ఉన్నారు కదా, ప్యాట్రిక్ అంటారు కదా, మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీరు ఘనంగా ఆరాధిస్తారు కదా, ఘనంగా మీరు ఎంచుతారు కదా, వాళ్ళ దేవుడిని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనలో చాలా మంది కూడా మనిషిని చూస్తూ సంఘానికి వస్తున్నారండి, మనిషిని బట్టి దేవుడిని ఆరాధిస్తున్నారండి. అది మహా పాపం అండి. నువ్వు చూడాల్సింది ఏమిటనగా ఆ మనిషిని రక్షిస్తున్న దేవుడిని చూడాలి, ఆ మనిషిలో ఉన్న ప్రభువుని చూడాలి. ఆ మనిషి ఎవరి ద్వారా కనికరింపబడుతున్నాడో, ఎన్ని పాపాలు చేసినా కూడా భూమి మీద వాడి పేరు చెరగకుండా కృప వెంబడి కృప చూపిస్తున్న దేవుడిని చూసి నువ్వు ఆరాధించగలగాలండి. అది నిజమైన మనిషిని చూడకూడదు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అబ్రహామును చూశారు, ఇస్సాకును చూశారు, యాకోబును చూశారే కానీ అబ్రహాము దేవుడిని చూడలేకపోయారు, ఇస్సాకు దేవుడిని చూడలేకపోయారు, యాకోబు దేవుడిని చూసి ఆరాధించలేకపోయారండి. ఇప్పుడు పునరుత్థానంలో ఉన్న శక్తిని యేసు ప్రభువు తెలియపరుస్తూ ఏమంటున్నాడు అనగా, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. నేను చెప్తాను జాగ్రత్త వినండి. మన యేసయ్యకు చనిపోయిన వారంటే అసహ్యం. మన యేసయ్యకు ఆధ్యాత్మికంగా చనిపోయిన వారన్నా కూడా అసహ్యం, ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు బ్రతుకుతూనే ఉండాలి, ఆమె చెప్పండి. నువ్వు జీవముతోనే ఉండాలి, ఆమె చెప్పండి.
అందుకనే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కూడా చనిపోయిన వారిని లేపాడే తప్ప అలా విడిచిపెట్టేది. దేవుడికి కనిపిస్తే, చచ్చినోడు దేవుడికి కనిపిస్తే తన ఊపిరి వేసి బ్రతికిస్తాడండి. అలా చెప్తారా? లాజరు చనిపోతూ ఉంటే చచ్చిపోయాడులే, కాలం తీరిపోయిందిలే, వాడు ఆయుష్ అంతే అనుకుని విడిచిపెట్టలేదు. ఆయన ఉండు స్థలము మృతమైనదై ఉంటే ఆయన జీవంతో నింపేస్తాడండి. ఆయన కుమార్తె చనిపోయిన పడకల మీద ఉంటున్నప్పుడు ఆయనకి అది నచ్చలేదు. ఆయన ఉన్నాడు అంటే అది బ్రతికే ఉండాలి. ఆయన ఉన్నాడు అంటే అది సంఘమైనా, కుటుంబమైనా, వ్యక్తి అయినా, ఎవడైనా కావచ్చండి. దేవుడు వారి దగ్గర ఉన్నారు అంటే వాడు బ్రతికి ఉన్నాడు అని అర్థమండి. దేవుడు లేనోడు చనిపోతాడండి. ఆధ్యాత్మికంగా దేవుడి కలిగి లేనోలే మృత్యు సంబంధులు అండి. అందుకే ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని మరణానికి అప్పగించకుండా ఉండాలి అంటే నేను మీతో ఉండాలి. నేను మీతో ఉంటే మరణం మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. దానికి సూచనగా మీ ద్వారబంధముల మీద, నిలువు కమ్ము మీద, అడ్డు కమ్ము మీద మీరేం చేయాలి? ఇసోపు పుడకతో ఆ యొక్క రక్తమును ఏదైతే ఉందో, పస్కా గొర్రె పిల్ల రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము శిలువ ఆకారములో, ఓకేనా, అడ్డు కమ్ము శిలువ అడ్డంగా ఉండేది యొక్క ఉంది, రెండోది నిలువుగా ఒకటి ఉంది. నిలువ అడ్డు శిలువ ఆకారంలో మీ ద్వారబంధముల మీద రక్తం పూయాలి. ఎప్పుడైతే ఆ శిలువ రక్తము నీ గృహం మీద ఉంటుందో మరణ దూత ఏమవుతుందండి? దాటిపోతుంది. ఎవరికైతే శిలువ రక్తముతో వారు ముద్రించబడ్డారో, పరిశుద్ధాత్మ దేవునితో ముద్రించబడ్డారో వారు మృత్యు సంబంధులు కాదండి, జీవము కలిగిన దేవుని సంబంధులే. ఆమేన్. కాబట్టి ఈ సమయంలో మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. అబ్రహాము దేవుడు అంటున్నారు. ఇలా చాలా మంది పేతురు ప్రసంగంలో కూడా చెప్పబడిందండి. విడిచిపెట్టేలేదు. అదే గొప్పతనం అంటే. అది గొప్పతనం అంటే నిర్గమకాండంలో మోషేకి తెలియపరిచాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని. రెండవది ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభువారు కూడా చెప్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31 నుంచి 33, మార్కు సువార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే 26, 27 వచనాలు కూడా మాట్లాడబడింది. తర్వాత పేతురు అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం రోషం గలవాడై పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు నిల్చొని ఈ మాటే చెప్తున్నాడండి. ఎవరైనా చదివిపిస్తారు? 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అపోస్తలుల కార్యముల గ్రంథం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మర్చిపోకూడదండి. ఇశ్రాయేలీయులు ఆ యొక్క గొప్ప నామాన్ని వారు మర్చిపోకూడదు. అది జ్ఞాపకార్థక నామం, నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి. పాత నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఛాయగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా పలుకబడింది. వినాలి జాగ్రత్తగా. ఎలా చెప్తారు పాస్కారం అంటే కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను. 3 తరాలకు సరిపోయినటువంటి సందేశం అది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడంటే ఆ తరానికి సంబంధించింది కాదు. అది 3 తరాలకు సంబంధించినటువంటి సందేశం. వాటి పాత నిబంధన కాలానికి ఒక తరం, రెండవది కొత్త నిబంధన కాలానికి రెండవ తరం, మూడవది సంఘ కాలం అనేది ఉంది, ఎత్తబడే కాలం ఉంటుంది. అది సిద్ధపాటు కాలం. ప్రకటన గ్రంథంతో మూయబడిన 22 అధ్యాయాలతో సీల్ అయిపోయిన తర్వాత ఒక తరం అక్కడ ఆగింది. తర్వాత కంటిన్యూ అవుతుంది. పరిశుద్ధాత్మానికి ముద్ర పడినటువంటి తరం. జాగ్రత్తగా వినాలి. 3 తరాలకు సంబంధించినటువంటి సందేశం అది. ఎలా చెబుతారు పాస్టర్ గారు అంటే నేను అబ్రహాము దేవుడి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. వేగంగా వెళ్దాం, టైం లేదు, మీ కాడ కూడా టైం లేదు కాబట్టి. అయితే అబ్రహాము దేవుడు ఎలాంటి వాడు అంటే ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం వాగ్దానం ఇచ్చే దేవుడు అండి. వాగ్దానం ఇచ్చేవాడు. అబ్రహాము దేవుడు ఎలాంటి వాడు అనగా నిబంధన చేసుకున్నవాడు. అది తండ్రి మాత్రమే చేస్తాడండి. తండ్రి అయిన దేవుడే వాగ్దానం ఇవ్వాలి. వాగ్దానాన్ని ఇచ్చేవాడు తండ్రి అయిన దేవుడు. జాగ్రత్తగా వినాలి. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి? ఏ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు? ఏ వాగ్దానంతో నడిపిస్తున్నాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని నేను
దీవించెదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడను. అదొక తరం ప్రారంభమైంది, దేవుడి తరం ప్రారంభమైంది, దేవుడు ఎన్నుకున్న దాసుల తరం ప్రారంభమైంది, దేవుని చిత్తం నెరవేర్చబడే తరం ఒకటి ప్రారంభమైంది. పాత నిబంధనకు ఆది పురుషుడు లేదా మూల పురుషుడు ఎవరనగా అబ్రహామేనండి. ఇశ్రాయేలుకు మూల పురుషుడు కూడా అబ్రహామే. అబ్రహాము నుండి వారికి నిబంధన జీవితం ప్రారంభమైంది. జాగ్రత్తగా వినాలి. రెండవది, ఆయన సర్వశక్తిమంతుడు. ఆదికాండ 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆదికాండ 18వ అధ్యాయం 14వ వచనం ప్రకారము అబ్రహాము దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆల్ పవర్ఫుల్, అంటే ఆయన శక్తిమంతుడు అని అర్థం. ఇది జాగ్రత్తగా మీరు వినాలి. వృద్ధాప్యంలో పిల్లల కనడం అనేది సాధారణమైన విషయం కాదు. అప్పటికీ చాలా చెప్పేస్తుంది కదా, అసలు నాకు సహకరించే అవయవాలు లేవు, ఎలా నేను గర్భం దాల్చగలని ఒప్పుకుంటుంది. ఆమె వల్ల కాదు అని కూడా ఒప్పుకుంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మిన వారు నేను చెప్పండి. చాలా మంది ఏమంటారంటే, నిజం చెప్తున్నాను, మీతో నేను ఏకపిస్తాను కానీ ఆ టైంలో, ఎందుకంటే మీరు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి. వాస్తవానికి చాలా మంది ఏమంటారంటే, కొందరు చెప్పే పద్ధతులు మాటలు ఎలా ఉంటాయంటే, ఫలానా వాళ్ళను ఫలానా పరిస్థితులను దేవుడు కూడా మార్చలేడండి అని అంటారు. మీరు ఎంతమంది అన్నారు ఈ మాట? చాలా మంది అన్నారు, ఒప్పుకోలేదు కానీ చాలా మంది అన్నారు. ఈవెన్ నేను కూడా చాలా సందర్భాల్లో అనుకున్నానేమో, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అనుకున్నానేమో, బాబోయ్ ఫలానా వాళ్ళు ఎప్పటికీ మార్చలేమండి, ఫలానా వాళ్ళు దేవుడు కూడా మార్చలేడండి, బహు దుర్మార్గులండి, దేవుడు కూడా మార్చలేడండి, దేవుడికి కూడా సాధ్యం కాదండి అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. వాస్తవానికి అది అనకూడని మాట. దేవుడికి అసాధ్యమైందంటే ఏమీ లేదు, ఒక పాపము తప్ప. దేవుడు పాపాన్నే చేయలేడు. మిగిలిన పుణ్యకార్యాలన్నింటిలో చేయుటలో ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆల్ పవర్ఫుల్, ఆయన శక్తిమంతుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. వృద్ధాప్యంలో అబ్రహాముకి పిల్లలు ఇచ్చాడా లేదా అండి? సాధారణమైన విషయం అది కానే కాదు. రెఫీదీములో బండ నుండి నీళ్ళని ఇజ్రాయేల్కి ఇచ్చాడా లేదా అండి? సాధారణమైన విషయం అండి ఇది? అసాధారణమైన విషయం. మారాన్ని మధురగా మార్చాడా లేదా అండి? వినాలి, వింటున్నారా? నాలుగోది, ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చి వారిని నడిపించాడా లేదా అండి? నడిపించాడు. అపరోలు చేతి కర్రను చిగిరింప చేసి ఫలింప చేశాడా లేదా అండి? సాధారణమైన విషయం అది. ఎండిన మ్రాను ఎలా చిగురిస్తుందండి? ఎండిన మ్రాను, అది కూడా ఒక సందేశమే. ఎండిన జీవితాన్ని తిరిగి చిగురింప చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం. తరువాత చూడండి, మెరీబా అనేటువంటి ప్రాంతంలో సమృద్ధి జలాలు వచ్చాయా లేదా అండి? అసలు ఆ ప్రాంతంలో జలమా భయంకరం, ఎండిన భూమి అది, ఎడారి అది, అసలు ఒక్క చుక్క నీరు దొరకని ప్రాంతం. అక్కడ పొంగిపోతున్నాయి జలాలు, సమృద్ధి జలం. అది ఇంపాసిబుల్, అసలు ఇంపాసిబుల్ అండి. ఎడారి ప్రాంతం అది, శూన్యం అది, అక్కడ జీవము ఫలించదది, జీవము మొలకెత్తదది. అలాంటి ప్రాంతంలో సమృద్ధి జీవాన్ని, జలాన్ని వారికి ఇవ్వలేదా అండి? నీళ్లను ద్రాక్షరసంగా మార్చలేదా అండి? చనిపోయిన వారిని తిరిగి లేపడా లేదా అండి? 38 ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి ఆ యొక్క వృద్ధుడిని బాగు చేశాడా లేదా అండి? 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని కనికరించి స్పాట్ లో స్వస్థత చేశాడా లేదా అండి? చెప్పాలి. మనుషులకు అది అసాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. మన దేవుడు శక్తిమంతుడు. మీరు అనుకోవచ్చు, నా బ్రతుకుని దేవుడు కూడా మార్చలేడు అని చాలా మంది అన్నారు కాబట్టి చెప్తున్నారు. నీ జీవితాన్ని నాలాంటోడు మార్చలేడు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు మార్చగలడు. నీ బ్రతుకులు, నీ కుటుంబాన్ని మాలాంటి వాళ్ళు ఏమి చేయలేరు. పైపెచ్చు హేళన చేస్తాం, అపహాస్యం చేస్తాం, గోల చేస్తాం, నీ సాక్ష్యాన్ని పాడు చేస్తాం, నీ పరువు, కుటుంబ పరువును బయట పెడతాము, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు నేను కప్పేస్తాడు. ఆయన కృపతో కప్పుతాడు, ఆయన ప్రేమతో కప్పుతాడు. జాగ్రత్త సుని, నువ్వు ఏది పలుకుతావో అదే జరుగుతుంది. Why? Because God anointed your mouth. దేవుడు నీ నోటిని అభిషేకించాడు. అందుకని యాకోబు పత్రికలో నీ నోటి నుండి ఆశీర్వాదపు వచనమే రావాలి, కానీ శాప వచనం రాకూడదు. ఓ తల్లి, నీ బిడ్డను శపించకు, అదే జరుగుతుంది.
ఓ భార్య, నీ భర్తను శపించవద్దు, అదే జరుగుతుంది. ఓ భర్త, నీ భార్యను కూడా శపించవద్దు, అది జరుగుతుంది. క్రైస్తవుడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? నువ్వు ఏదైతే పలుకుతావో కడుపు మంటతో అది ఖచ్చితంగా దేవుడు ఆలకించి జరిగిస్తాడండి. అందుకే నీ నోటి నుంచి జాగ్రత్తగా ఏదైనా మాట్లాడాలి. నేను శుక్రవారం ఓన్లైన్ ప్రేయర్లో కీర్తన గ్రంథం నుంచి ఒక మాట మనం ధ్యానించాం. ఏంటంటే, దాసుడు దావీదు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను దేవుడి సన్నిధిలో ఒక సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏ సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆ భక్తుడు అంటే, నేను బాధలో ఉన్నప్పుడు నా నోటిని నువ్వు కాయము అంటాడు. ఎందుకని? తీవ్రమైన నొప్పితో ఉంటున్నప్పుడు నా నోరు దేనినైనా పలకొచ్చు. అది పలికితే, ఆ నొప్పుతో నేను పలికితే అది జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నా నోటిని కాపాడు, నా నోటి నుండి దుర్వార్త రాకుండా, చెడు వార్త రాకుండా కాపరిగా ఉండు అని ప్రార్థన చేస్తాడు భక్తుడు దావీదు. కష్టంలో ఉన్నప్పుడే మన నోటిని అదుపు చేసుకోవాలి. బాధ కలిగినప్పుడే, నొప్పు పుట్టుతున్నప్పుడే మన నోటిని అదుపు చేసుకోవాలి. మౌనం అయిపోతే దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. నువ్వే మాట్లాడతావండి. నిన్ను బాధ పెట్టే వాళ్ళతో నువ్వే మాట్లాడగలవు. 4 బూతులు మాట్లాడగలవు, అంతేనా? 4 బూతులు మాట్లాడగలవు. లేకపోతే జరిగినటువంటి ఆ యొక్క చరిత్రను మళ్ళా ముందుకు తేగలవు, అంతే. కానీ దేవుడు మాట్లాడడం మొదలెడితే కనుక జాగ్రత్త సుమి. ఆయన కొన్నింటిలో మనతో మాట్లాడకూడదు. కొన్నింటి ద్వారా మాట్లాడితే మనకు ఆశీర్వాదం, కానీ కొన్ని సందర్భాల్లో మనతో దేవుడు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఆయన మౌనం వీడి మాట్లాడా, అది ఏ వచనం వస్తుందో మనకు తెలియదు. జాగ్రత్త సుమి. అందుకనే మన నోటిని భద్రం చేసుకోవాలి. వయసు ఉంది కదా అని చెప్పి, ఆయుష్ ఉంది కదా అని చెప్పి, ఇప్పుడు పలుకుబడి ఉంది కదా అని చెప్పి, బలం ఉంది కదా అని చెప్పి అనుకోండి, ఒక దినం రాబోతుంది, బలహీనుడు అవుతా, నీకున్న పలుకుబడిపోతుంది, నువ్వు దేనికి పనికి రాకుండా పోతా. ఏ లెక్క కూడా దేవుడు తేల్చకుండా మనల్ని మరణానికి అప్పగించడానికి, మొదటి మరణానికి. ప్రతిదీ భూమి మీద క్లియర్ చేసి క్లీన్ షీట్ రిమార్క్స్ ఏమీ లేకుండా దేవుడు క్లీన్ గా ఆయన రాజ్యానికి మన తోటలో తీసుకుని వెళ్తాడు. ఓకేనా? ప్రతిదీ కూడా ఆయన లెక్క చూసుకుంటాడు. ఈ కేర్ఫుల్. క్రిస్టియానిటీ అనేది మీరు అనుకున్నట్టుగా ఆలన పాలన, అల్లరిగా చిల్లరగా ఇష్టానుసారంగా బ్రతికే మార్గం కాదు. ఇది ఎప్పటికీ ఎన్నటికీ ఇరుకు మార్గమే, గమ్యము విశాలము. ఇది ఎప్పటికీ ఎన్నటికీ ముళ్ళబాటే, గమ్యము పూలబాట. అందుకని క్రిస్టియానిటీ అనేది మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దేవుడు ఎలాంటి వాడు? వేగం ముగిద్దాము, జాగ్రత్తగా ముందుకు ప్రయాణిద్దాం. అబ్రహాము దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పబడింది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ పరిస్థితి అంతటినీ కూడా మార్చగలడు అని మీరు నమ్మండి. నా దేవుడికి సాధ్యమే నమ్మండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు గతంలో ఎలా ఉన్నావో నాకు అనవసరం. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది నీ జీవితంలో? పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో బలహీనంగా ఉన్నావేమో, అవమానాలతో ఉన్నావేమో. ఓపెన్గా చెప్తున్నానండి, ఎందుకంటే అసాధ్యమైన దేవుడికి ఏమీ లేదన్న మాట హైలైట్ చేయడానికి చెప్తున్నాను. నువ్వు చాలా రకాలుగా కృంగిపోతున్నావు ఈ రోజున, అవునా? బాధ లేనివాడు ఎవరున్నాడు చెప్పండి? నాకే బోడి బాధలు, మీకేం చెప్పండి? నాకు బోడి బాధలే. ఇప్పుడు బాగానే ఉంటారు మీరు, తర్వాత పెట్టే వెన్నుపోటు అంటే చాలా, అవన్నీ భరించాలి. ఆదివారం మాకు బాధలే, ఏదో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడించేస్తాడు. మీరు ఇంటికి రాజకీయాలు చేయడం మొదలు పెడతారు. ఇదో బాధ మాకు, అర్థమవుతుంది. మాకున్న బాధలు మాకు ఉంటాయి. దేవుడే మా దిక్కు, ఆయన చూసుకుంటాడని ఆలోచనతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఎన్ని బాధలు ఉన్నా, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మేము కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థన చేసుకో. వాక్యం చెప్తూ ఉన్నప్పుడే ఒకటే అనండి, నీవు నన్ను మార్చగలవు అని. ఒకటే, ఇంకేమవుతుంది? అనగలరా మాట? ఒకసారి క్లోజ్ చేయండి. మీరు మనుషులు చూడకండి, దేవుడిని చూడండి, దేవుడిని చూడండి, దేవుడి వైపు చూడండి. అలాంటి ఒక మాట, నన్ను నా కుటుంబాన్ని మార్చగలవు. అంతే. ఈ స్థితి నుండి నన్ను మార్చగలవు. ఈ పరిస్థితి నుంచి నా బిడ్డలను నన్ను మార్చగలవు. విశ్వాసంతో పలకండి. అది ఎంత అప్పైనా కూడా చెప్తున్నాను, ఎంత అప్పైనా కూడా ఆకాశం నుండి దేవుడు కట్టల ఇవ్వడండి.
ఏటీఎంలో నీ అకౌంట్లో ఊరికి డబ్బులు వేయండి. జాగ్రత్తగా వినండి, ఎంత భయంకరమైన అప్పైనా కూడా నీ చేతులతోనే దేవుడు ఆ రుణాన్ని తీర్చగలిగే శక్తిని, అవసరతలను, వనరులను సమకూరుస్తాడు. అంతేగాని నువ్వు ప్రార్థన చేసావు కదా అని చెప్పి ఏటీఎంలో డబ్బులు వేసేయడు. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇంత కట్ట నీ ముందు వేసేయడు. అది ఎవరి సొమ్ము కదా, మరి ఎవరి సొమ్ము అలా చేయడు. నీ చేతులతోనే నీ అప్పులు తీర్చుకోగలిగిన శక్తిని ఇస్తాడు నీకు. నువ్వే నీ అప్పులు తీర్చుకోగలవు. నీ ఉద్యోగం ద్వారానో, వ్యాపారం ద్వారానో, లేకపోతే ఇంకే మార్గం ద్వారా, అంటే నీ బిడ్డల ద్వారానైనా కూడా దేవుడు నీ రుణాన్ని కొట్టివేయగలడు. ఇప్పుడు తెరండి, ముగించలేదు. ఇంకా అయిపోయిందేమో, పాస్టర్ ముగించారు అనుకుంటున్నారు. లేదు, టైం ఇంకా కూడా. మీరు నాకు ఎన్ని గంటలు ఇచ్చారు ఒకసారి ఆలోచించేది. 45 నిమిషాలు ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. ఇంకా 3 నిమిషాలు ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కంటిన్యూ చేద్దాం. వచ్చే ఆదివారం చెప్పను ఈ అంశం. పై వచ్చే వారం మనకి ఆగస్టు వచ్చే వారం, అప్పుడు కూడా చెప్పను. తర్వాత 3వ వారం అక్టోబర్ మాసంలో మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానించాం? అబ్రహాము దేవుడు గురించి ధ్యానించాం. అబ్రహాము దేవుడు తండ్రి స్థానంలో ఉన్నవాడు. అబ్రహాము దేవుని సూచనగా ఉన్నాడు. త్రియేక దేవులలో మొదటి స్థానమైనటువంటి తండ్రి స్థానంలో ఉన్నాడు. కంటిన్యూ చేద్దాము. ఇస్సాకు కుమారుడి స్థానంలో ఉన్నాడు. యాకోబు పరిశుద్ధాత్మ స్థానంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనేది వాక్యాధారాలతో మీకు నేను రుజువు చేస్తాను. నమ్మి బలపరచబడి వెలిగించబడాలనేది నా యొక్క అభిలాష. ఇప్పుడు దేవుడు వైపు చూద్దాం. అబ్రహాము దేవుడు ఏమై ఉన్నాడు చెప్పాలి. మొట్టమొదటి, అబ్రహాము దేవుడు నిబంధన ఇచ్చేవాడు, వాగ్దానం ఇచ్చేవాడు అని తెలుసుకుందాం. రెండవది, సర్వశక్తిమంతుడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుడు సర్వశక్తిమంతుడు. మూడవది, అబ్రహాము దేవుడు ఎలాంటి వాడు అనగా నమ్మకమైన వాడండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 8-9 చరణాల ప్రకారం అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. 3, అబ్రహాము దేవుడు నిబంధన చేయవాడు. అబ్రహాము దేవుడు సర్వశక్తివంతుడు. అబ్రహాము దేవుడు నమ్మకమైన వాడు. తండ్రిలో ఈ 3 ఉన్నాయి. మన తండ్రి వాగ్దానం చేయవాడు, మన తండ్రి సర్వశక్తివంతుడు, మన తండ్రి నమ్మకమైన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమె ఇప్పుడు నేర్చుకుందా? ప్లీజ్ స్టాండ్. ఇప్పుడు నేర్చుకుందా? ఒకరిని మనం విన్నాం, తండ్రిని చూసాం. ఇంకా ఉన్నాయి మిగిలిన అంశాలను కూడా మనం ప్రయత్నిద్దాం. కానీ ఈరోజున అబ్రహాము కథను చూడాల్సింది అబ్రహాము దేవుడిని చూడండి. ఇంతవరకు అబ్రహామును చూసి అబ్రహాము ఎలా అయితే పాపాత్ముడో నేను కూడా అలా ఉంటే సరిపోతుందో అనుకుంటున్నారు మీరు చాలా మంది. అతనికి 2 భార్యలు ఉన్నారు, నాకున్నా పర్వాలేదు అని మాదిరిగా తీసుకుంటున్నారు. అబ్రహాము కూడా బలహీనతలు ఉన్నా, నేను కూడా అలాగే బలహీనైనా పర్వాలేదు, దేవుడు నన్ను కూడా కాపాడుతాడు అబ్రహాము అనుకుంటున్నాను. కాదు, నువ్వు చూడాల్సింది ఈ రోజున శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అబ్రహాము దేవుడిని చూడాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు చూడాలి. ఆ దేవుడు వాగ్దానం ఇచ్చేవాడు. ఈ రోజున నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, వాగ్దానంతో నీకు నడిపిస్తూ ఉన్నాడు. రెండవది, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటిని మార్చగలిగే సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూచి నీకు ఇవ్వబడిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు. నీకు ఏది చెయ్యాలో, నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఎలా గట్టెక్కించాలో, నిన్ను ఎలా ఆయన సన్నిధికి తోడుకొని వెళ్ళాలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎలా పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలో అలా ఉంచుటలో ఆయన నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు నువ్వు నీ పాపం నుండి బయటపడలేవు, కానీ దేవుడు నీ పాపం నుండి నిన్ను బయటికి తేగలడు. కొన్నిసార్లు నీ బలహీనతలను విడిచిపెట్టలేవు, కానీ దేవుడు నీ బలహీనతల నుండి నిన్ను బయటికి లాగి నిన్ను బలవంతుడుగా బలమైన వాడిగా చేయగలడు. కొన్నిసార్లు నీవు పడిపోయినప్పుడు నువ్వు లేవలేవు, కానీ దేవుడు వాగ్దానంతో నిన్ను పైకి
పైకి లేవనెత్తగలడు. ఆయనతో నువ్వు సంధి చేయబడినప్పుడు అబ్రహాము దేవుడు అబ్రహాము ఎలా అయితే ఆశీర్వాదకరంగా ఉంచాడు, అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా చేయగలడు. నీ సాక్ష్యాన్ని మార్చగలడు. నిన్ను దేవుడు నిలబెట్టగలడు. నీ స్థితి అంతటినీ కూడా మార్చగలడు. ఈ రోజు నువ్వు కనిపించినట్లుగా దేవుడు రూపాంతరపు స్థితిని అనుగ్రహించి నీ చీకటి జీవితాన్ని వెలుగుమయము చేయగలడు. మృతమైన జీవితాన్ని తన ఊపిరి పోసి వాక్యముతో మరలా జీవింప చేయగలడు. ఎండిన నీ జీవితాన్ని మరలా జీవింప చేయగలడు. అడగండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఆస్క్. దేవుని సన్నిధిలో అడగడం ప్రాముఖ్యం. నిన్ను బోధ